అది 2021 జూన్ 8. ఆస్ట్రేలియాలోని ఆ నైబర్హుడ్లో ఇంకా తెల్లవారలేదు. మరికొన్ని నిమిషాల్లో తెల్లవారుతుంది. ఆ సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు. ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దంగా ఉంది. బట్ కొన్ని క్షణాలలో ఈ నిశ్శబ్దం అంతా గందరగోళం అయిపోతుంది. అలా కొన్ని సెకండ్ల తర్వాత ఒక్కసారిగా గన్స్ చేతితో పట్టుకొని ఆఫీసర్స్ తలుపులు పగలకొట్టి ఇల్లు లోపలికి వచ్చేశారు. ఆ చీకట్లో ఆఫీసర్స్ యొక్క ఫ్లాష్ లైట్స్లో కరుడుగట్టిన నేరగాళ్ల మొహాలు వారికి కనిపించాయి. వెంటనే ఆ నేరస్తులందరినీ నిర్దాక్షిణ్యంగా లాక్కొచ్చి కార్లు ఎక్కించి అరెస్ట్ చేశారు. కేవలం ఒక్క ప్రదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా నేరస్తులపై పెద్ద సునామీనే వచ్చి పడింది. సూర్యుడు ఉదయించేలోపు ఈస్ట్ నుండి వెస్ట్ వరకు 16 దేశాలలో ఆఫీసర్స్ నేరస్తుల ఇల్లు, మత్తు పదార్థాల తయారీ కేంద్రాలు, స్టోరేజ్ కేంద్రాలు, రహస్య ప్రదేశాల్లో స్ట్రైక్స్ చేశారు. 9,000 మంది పోలీస్ ఆఫీసర్స్, 800 మంది నేరస్తులను అరెస్ట్ చేశారు. ఈ స్ట్రైక్స్లో 40 టన్నుల మత్తు పదార్థాలు, ఆయుధాలు, $1 మిలియన్ క్యాష్, అలాగే క్రిప్టో పట్టుబడ్డాయి. ఇదే ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ యొక్క చివరి ఘట్టం. ఈ ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ ప్రపంచంలో అతిపెద్ద స్టింగ్ ఆపరేషన్. ఈ చివరి ఘట్టంలో ఆఫీసర్స్ ఒక మహా నేర సామ్రాజ్యాన్ని అంతమొందించారు. బట్ ఇదంతా జరిగింది కేవలం వాళ్ళ రూమ్లో ఉన్న ఒక మొబైల్ ఫోన్ వల్ల. అసలేం జరిగింది? FBI ఈ నేరస్తులందరినీ ఎలా పట్టుకుంది? తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. 800 people arrested around the world in a coordinated global sting led by the FBI. Close to 1,000 arrests in 16 countries, a worldwide seizure of drugs, weapons, cash and property. 16 దేశాల్లో ఏకకాలంలో నిర్వహించిన భారీ ఆపరేషన్ వ్యవస్థీకృత నేరగాళ్లకు చుక్కలు చూపించింది. Police say they've delivered a massive blow to organised crime in New 35 people were arrested and face a total of 900 charges. This first-of-a-kind global operation achieved an outrageous amount of success, as I'll soon describe in more detail. But as remarkable as the scope and scale of its results, 800 arrests, 17 countries in a massive global sting operation. European police agency called the Europol had secretly planned a sting to blow to organised international crime after It's called Operation Trojan Shield. Operation Trojan Shield. ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ Operation Trojan Shield. Operation Trojan Shield. Operation Trojan Shield. అది 2017వ సంవత్సరం. ఆ సంవత్సరం FBI అలాగే కెనేడియన్ అథారిటీస్ కెనడాలోని ఒక సెక్యూర్ మెసేజింగ్ కంపెనీని సీజ్ చేశారు. ఈ కంపెనీ పేరు ఫ్యాంటమ్ సెక్యూర్. ఫ్యాంటమ్ సెక్యూర్ ఎన్క్రిప్టెడ్ మొబైల్స్ని తయారు చేసి ప్రత్యేకంగా నేరగాళ్లకు అమ్ముతుంది. ఈ ఎన్క్రిప్టెడ్ మొబైల్స్ చాలా స్పెషల్ ఫోన్స్. వీటిలో కెమెరా, GPS ఉండవు. యూజర్స్కి ఎక్కువ ప్రైవసీ అందించే విధంగా ఈ ఫోన్స్లో స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. సాధారణంగా మనం యూజ్ చేసే మెసేజింగ్ యాప్స్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని ఉంటుంది. బట్ నిజానికి ఈ డేటాని ఆఫీసర్స్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా కేసులను సాల్వ్ చేయడానికి సీక్రెట్గా ఈ యాప్స్ని కూడా యూజ్ చేస్తారు. బట్ ఎన్క్రిప్టెడ్ ఫోన్స్ అలా కాదు. ఈ సాఫ్ట్వేర్స్లో డేటా నిజంగానే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది. సెండర్, రిసీవర్ తప్ప ఎవరు ఈ డేటాని చదవలేరు. సాఫ్ట్వేర్ స్పెషల్ ప్రొటెక్షన్ లేయర్స్ కలిగి ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ ఆపరేటర్స్ కూడా రహస్యంగానే ఉంటారు. దీంతో ఈ మొబైల్ని నేరస్తులు, చీకటి లావాదేవీలు చేసేవారు కొనుక్కుంటారు. మత్తు పదార్థాలు, ఆయుధాలు, ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవారికి ఈ మొబైల్స్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. ఈ మొబైల్స్లో సెక్యూరిటీ ఫీచర్స్తో పాటు వీటిని రిమోట్గా ఆపరేట్ చేసి అందులోని డేటా అంతటిని ఒక్క క్లిక్తో డిలీట్ కూడా చేయొచ్చు. ఆఫీసర్స్ పట్టుకునే లోపు ఒక సీక్రెట్ బటన్తో మొత్తం డేటా మాయమైపోతుంది. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మిగలదు. వేరే చోట నుండి కూడా ఈ ఫోన్లో ఉన్న డేటా మొత్తాన్ని డిలీట్ చేయొచ్చు. దీంతో ఈ డిలీటెడ్ ఫోన్స్ని పట్టుకున్న ఇన్వెస్టిగేటర్స్ పెద్దగా చేసేది ఏమి ఉండదు. ఈ మొబైల్లో మెసేజింగ్ సాఫ్ట్వేర్ ప్రీ ఇన్స్టాల్ అయి ఉంటుంది. కొన్ని సపరేట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఈ అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. ఈ ఎన్క్రిప్టెడ్ మొబైల్స్ నిజానికి చాలా కాస్ట్లీ. ఈ మొబైల్స్ సబ్స్క్రిప్షన్ బేస్డ్గా ఉంటాయి. 6 మంత్స్కి ఈ మొబైల్ సబ్స్క్రిప్షన్ $2,000 నుండి $3,000 మధ్యలో ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1,80,000 నుండి 3 లక్షల మధ్యలో ఉంటుంది. ఇది జస్ట్ 6 మంత్స్కి మాత్రమే. నిజానికి నిజమైన ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రైవసీకి ఇంత ఖర్చు అవుతుంది. 2017లో ముఖ్యంగా 3 ఎన్క్రిప్టెడ్ మొబైల్ కంపెనీస్ ఉండేవి: ఫ్యాంటమ్ సెక్యూర్, ఎన్క్రోచాట్, అలాగే స్కై ఈసీ. బట్ ఈ 3 కంపెనీస్ని అథారిటీస్ ట్రేస్ చేసి ఈ కంపెనీస్ని షట్ డౌన్ చేసేశారు. బట్ ఎక్కడైనా ఒకటి క్లోజ్ అయితే మరొకరు దాన్ని అవకాశంగా తీసుకొని ఆ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. దీంతో ఇలానే ఈ ఎన్క్రిప్టెడ్ మొబైల్ మార్కెట్లో కూడా న్యూ కమర్స్కి అవకాశం ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఒక సాఫ్ట్వేర్ డిజైనర్ యూజ్ చేసుకోవాలనుకున్నాడు. అతని పేరే ఆఫ్కు. ఇతని గతంలో ఈ ఎన్క్రిప్టెడ్ కంపెనీస్లో పనిచేశాడు. అంతేకాదు ఇతని మీద FBI కేసెస్ కూడా ఉన్నాయి. ఇతను కూడా నేర ప్రపంచంలోని వ్యక్తే. ఇతనికి నేర ప్రపంచంలో చాలామంది కరుడుగట్టిన నేరగాలతో సన్నిహిత పరిచయాలు కూడా ఉన్నాయి. బట్ ఇతను ఒక ఎక్స్పర్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్. దీంతో ఆఫ్కు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ఒక ఎన్క్రిప్టెడ్ మొబైల్ తయారు చేయాలని అనుకున్నాడు. ఈ ఎన్క్రిప్టెడ్ మొబైల్ పేరు ఏనమ్. ఈ ఏనమ్ మొబైల్ చాలా సెక్యూర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్తో తయారు చేశాడు. చూడటానికి ఇది ఒక గూగుల్ పిక్సెల్ మొబైల్.
బట్ లోపల ఆండ్రాయిడ్కి బదులుగా ఆర్కేన్ ఓఎస్ ఉంటుంది. ఆన్ చేస్తే అచ్చం మామూలు మొబైల్లానే ఉంటుంది. యాప్స్, గేమ్స్ అన్ని ఐకాన్స్ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి. బట్ నిజానికి ఇవి పనిచేయవు. జస్ట్ డమ్మీ ఐకాన్స్ కనిపిస్తాయి అంతే కానీ ఓపెన్ అవ్వవు. ఈ స్క్రీన్ మొత్తంలో ఒక సీక్రెట్ పిన్ అప్లికేషన్ ఉంటుంది. ఈ పిన్ టైప్ చేసే కీబోర్డ్లో నెంబర్స్ ఎప్పటికప్పుడు పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటాయి. దీంతో జాగ్రత్తగా పిన్ ఎంటర్ చేయాలి. పిన్ ఎంటర్ చేయగానే క్యాలిక్యులేటర్, క్లాక్, సెట్టింగ్స్ 3 ఐకాన్స్ ఉంటాయి. క్యాలిక్యులేటర్లో ఒక సీక్రెట్ కోడ్ ఎంటర్ చేయాలి. ఈ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తేనే అసలైన మొబైల్ ఓపెన్ అవుతుంది. అదే ఏనామ్ మెసెంజర్. ఈ మొబైల్తో ఏనామ్ ఫోన్ ఉన్న ఏ వ్యక్తితో అయినా కమ్యూనికేట్ చేయొచ్చు. ఈ మొబైల్లో కూడా కిల్ స్విచ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మొత్తం డేటా ఎరేజ్ అయిపోతుంది. ఫోన్లో ఏనామ్ సాఫ్ట్వేర్ కూడా మాయమైపోతుంది. అంత పక్కాగా ఆఫ్కు ఈ మొబైల్ని తయారు చేశాడు. యూజ్డ్ గూగుల్ పిక్సెల్ మొబైల్స్ని కొని వాటితో ఆఫ్కు ఏనామ్ ఫోన్స్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. త్వరలోనే ఈ ఎన్క్రిప్టెడ్ మొబైల్ కంపెనీ ఒక పెద్ద టెక్ స్టార్టప్ అవుతుంది. అలాగే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి కొత్త తలనొప్పిగా కూడా మారుతుంది. బట్ ఈ కంపెనీ CEO ఆలోచన మాత్రం వేరు. ఇందాక చెప్పినట్లు ఆఫ్కుకి కూడా నేర ప్రపంచంలో పాత్ర ఉంది. ఇతని మీద కూడా కేసెస్ ఉన్నాయి. దీంతో ఈ కేసు నుండి తప్పించుకోవాలని ఆఫ్కు ఒక కొత్త ప్లాన్ చేశాడు. ఆఫ్కు తన లాయర్ ద్వారా FBI ఏజెంట్తో సీక్రెట్గా కలిసి ఒక డీల్ వారి ముందు పెట్టాడు. ఆ డీల్ ఏంటంటే ఆఫ్కు ఏనామ్ ఫోన్ని FBIకి చూపించాడు. ఈ ఫోన్ని తనకున్న పరిచయాలతో నేర ప్రపంచంలో బాగా సేల్ చేస్తాడు. ఈ మొబైల్ కంపెనీని FBI యాక్సెస్ చేసే విధంగా సాఫ్ట్వేర్కి ఒక బ్యాక్ డోర్ ఏర్పాటు చేస్తాడు. దీంతో నేర ప్రపంచంలో నేరగాళ్ల డేటా మొత్తం FBIకి వచ్చేస్తుంది. దానికి ప్రతిగా FBI ఇతని మీద కేసెస్ కొట్టేయాలి. అలాగే ఏనామ్ నుండి వచ్చే ఇన్కమ్ని అతనికి వదిలేయాలి. ఈ డీల్ FBI ఏజెంట్స్కి కూడా బాగా నచ్చింది. ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకైనా నేర ప్రపంచం మొత్తం వాడే ఫోన్ యొక్క కంట్రోల్ చేతిలో ఉండకంటే ఎక్కువ ఏం కావాలి. దీంతో FBI హైయర్ ఆఫీషియల్స్ ఆఫ్కుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొబైల్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు ఆఫ్కు. ఏనామ్ కోసం ప్రపంచవ్యాప్తంగా కోడర్స్ని రిక్రూట్ చేసుకున్నాడు. బట్ వీరిలో ఎవరికీ తెలీదు వాళ్ళు పనిచేస్తున్నది FBI మనిషి కిందని. ఆఫ్కు ఈ సాఫ్ట్వేర్లో థర్డ్ పార్టీకి ఒక బ్యాక్ డోర్ క్రియేట్ చేశాడు. క్రిమినల్స్ పెట్టిన ప్రతి మెసేజ్, సెండర్ ఇన్ఫర్మేషన్, టైం సీక్రెట్గా ఒక థర్డ్ పార్టీ సర్వర్లోకి కాపీ అవుతుంది. బట్ దీనికి కూడా FBIకి ఒక డిఫికల్టీ ఉంది. ఇలా ప్రైవసీని బ్రీచ్ చేసి డేటా సేకరించడం యుఎస్లో ఇల్లీగల్. దీంతో FBI ఈ పని US గడ్డపై చేయకూడదు. దీంతో ఆస్ట్రేలియాని కాంటాక్ట్ అయింది FBI. మొదట ఈ పనిని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్కి అప్పగించింది FBI. దీంతో ఆస్ట్రేలియాలో మొదట ఏనామ్ మొబైల్స్ లాంచ్ చేయాలని అనుకున్నారు. ఆఫ్కు మొబైల్స్ని తయారు చేసే పనిలో ఉన్నాడు. ఆఫ్కుకి ఒక క్రిమినల్ బాగా పరిచయం. అతనే హకన్ అయీక్. హకన్ అయీక్ ఒక ఆస్ట్రేలియన్ మత్తు పదార్థాల డీలర్. ఇతను చేసిన నేరాలను ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ కూడా చేసేవాడు. దీంతో ఇతన్ని ఫేస్బుక్ గ్యాంగ్స్టర్ అని అనేవారు. ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్గా ఇతని పేరు అయిన తర్వాత ఇతను ఆస్ట్రేలియా నుండి పారిపోయాడు. బట్ ఎక్కడో ఒక చోటు నుండి నేరాలను చేస్తూ మత్తు పదార్థాలను రవాణా చేస్తూ ఉండేవాడు. ఇతని వీడియోస్లో ఇతను ఒక $300,000 స్పోర్ట్స్ కార్ని డ్రైవ్ చేసేవాడు. ఇతని చేతికి ఒక డైమండ్ వాచ్ కూడా ఉండేది. అయీక్ నేర ప్రపంచంలో చాలా కీలక వ్యక్తి. ఆఫ్కుకి హకన్ అయీక్ చాలా బాగా పరిచయం. దీంతో అయీక్ ద్వారానే ఈ ఫోన్స్ని నేర ప్రపంచంలో సేల్ చేయాలని ఆఫ్కు అనుకున్నాడు. బట్ ఈ విషయం అయీక్కి తెలియకూడదు. ఒక సీక్రెట్ రీసెర్చ్లో అయీక్ టర్కీలో నివసిస్తున్నాడని తేలింది. దీంతో టర్కీలో అయీక్ని కలిసి ఆఫ్కు ఏనామ్ ఫోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫోన్ని ప్రమోట్ చేసినందుకు కొంత మనీ కూడా ఆఫర్ చేశాడు. ఆ సమయంలో ఈ ఎన్క్రిప్టెడ్ డివైస్ అయీక్కి కూడా బాగా అవసరం. దీంతో ఆ ఫోన్ వెనుక ఎవరున్నారో తెలియకుండానే అయీక్ ఫోన్ని తెలిసిన వారికి సేల్ చేయడానికి ఒప్పుకున్నాడు. దీంతో FBI వలలో మొదటి పిట్ట పడింది. హకన్ అయీక్ ఈ ఫోన్ని నేర ప్రపంచంలో అందరికీ పర్చేజ్ చేయడం మొదలుపెట్టాడు. అయీక్ ఈ ఆఫ్కుతో ఉన్న పరిచయాలు అలాగే ఎన్క్రిప్టెడ్ ఫోన్ యొక్క డిమాండ్ వల్ల అయీక్ ఈ ట్రాప్లో పడిపోయాడు. నేరస్తులను ఇంకా నమ్మించడానికి ఆఫ్కు ఒక కొత్త ఫీచర్ కూడా పెట్టాడు. అదే సీక్రెట్ కోడ్. ఈ ఫోన్ యూజ్ చేయాలంటే ఒక సీక్రెట్ కోడ్ కూడా కావాలి. ఈ సీక్రెట్ కోడ్ కేవలం అయీక్ లాంటి పెద్ద పెద్ద నేరగాళ్ల దగ్గరే ఉంటుంది. సో ఈ ఫీచర్ వల్ల మరింత మంది నేరగాళ్లు ఏనామ్ యూజ్ చేయడం మొదలుపెట్టారు. అయీక్ కూడా బ్లాక్ మార్కెట్లో ఏనామ్ని విపరీతంగా సేల్ చేయడం మొదలుపెట్టాడు. కస్టమర్ నుండి కంపెనీకి కొన్ని రిక్వెస్ట్ కూడా వచ్చాయి. కస్టమర్స్ ఫోన్ సైజుని తగ్గించమని కోరారు. దీంతో ఫోన్ సైజుని తగ్గించి కొత్త డివైసెస్ కూడా లాంచ్ చేశారు. అంతేకాదు కస్టమర్స్కి టెక్నికల్ సపోర్ట్ కూడా కంపెనీ అందించింది. ఈ ఫోన్లో కూడా కిల్ స్విచ్ ఉంది కాబట్టి ఫోన్ ఆఫీసర్స్కి దొరికిపోయినా ప్రాబ్లం లేదని నేరస్తుడు అనుకున్నారు. బట్ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే అప్పటికే ప్రతి మెసేజ్ కాపీ అయిపోతుంది. ఈ ఫోన్ సేల్స్ కోసం FBI కొందరు అండర్ కవర్ ఏజెంట్స్ని కూడా లాంచ్ చేసింది. వీళ్ళ నేరస్తుల ముసుగులో ఫోన్ గురించి మౌత్ పబ్లిసిటీ కూడా చేశారు. దీంతో 2019 మధ్యలో ఫోన్ సేల్స్ బాగా పెరిగిపోయాయి. ఈ ఫోన్ ద్వారా కలెక్ట్ అయిన డేటాని FBIకి షేర్ చేయడానికి ఆస్ట్రేలియన్ లాస్ ఒప్పుకోవు. దీంతో 2019 కల్లా సేల్స్ బాగా జరిగినా ఏనామ్ ద్వారా జరిగిన నేరస్తుల కాన్వర్జేషన్స్ చదవడానికి FBIకి అవకాశం లేదు. FBI ఈ డేటాని యాక్సెస్ చేయాలంటే మరొక దేశం కావాలి. బట్ ఈ దేశం పడితే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే అవకాశం ఉంది. సో ఆపరేషన్ ఫెయిల్ అవ్వకుండా ఉండే ఒక దేశం FBIకి కావాలి.
దీంతో ఎఫ్బిఐకి అన్ని రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయిన కంట్రీ ఒకటి దొరికింది, అదే లిథువానియా కోర్ట్ డేటాని షేర్ చేయడానికి యుఎస్కి పర్మిషన్ ఇచ్చింది. దీంతో లిథువానియాలో ఎఫ్బిఐ సీక్రెట్గా సర్వర్ స్టార్ట్ చేసింది. ఏనోంలోని అన్ని కాన్వర్జేషన్స్ ఎప్పటికప్పుడు ఎఫ్బిఐ సర్వర్స్కి కూడా కాపీ అయిపోతాయి. దీంతో యూఎస్లో జరిగిన నేరస్తుల కాన్వర్జేషన్స్ ఎఫ్బిఐ చేతికి దొరికాయి. 16 దేశాలలో ఈ ఫోన్ సేల్స్ జరిగాయి. దీంతో ఈ 16 దేశాల ఏజెన్సీస్కి ఎఫ్బిఐ ఈ డేటాని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. దీంతో అలా ప్రపంచవ్యాప్తంగా ఏనోమ్ మెసేజెస్ ఏజెన్సీస్ యొక్క స్క్రీన్స్పై లైవ్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇన్ని రోజులు ఏజెన్సీస్ కళ్ళుగప్పి తిరుగుతున్న నేరస్తులందరూ మెల్లగా మళ్ళీ ఏజెన్సీస్ యొక్క స్క్రీన్స్లో ప్రత్యక్షమయ్యారు. మత్తు పదార్థాలు, ఆయుధాలు, ఫోటోలు కూడా స్క్రీన్లపై ప్రత్యక్షమవుతున్నాయి. అన్ని ఏజెన్సీస్కి లైవ్లో కనిపిస్తున్నాయి. దీంతో సక్సెస్ఫుల్గా ట్రాప్లో అందరినీ పడేసింది ఎఫ్బిఐ. 2019 కల్లా మొబైల్ సేల్స్ వేలల్లో జరిగాయి. డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా నేరగాళ్ళందరూ కలుగులోని ఎలుకల్లాగా బయటకు వస్తున్నారు. ఏజెన్సీస్ అందరి డేటాని ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నాయి. బట్ ఇంత జరుగుతున్న నేరస్తులకు మాత్రం వారి కాన్వర్జేషన్స్ ఎవరో చదువుతున్నారన్న విషయం మాత్రం అర్థం కాలేదు. దీంతో ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. కళ్ళ ముందు హత్యలకు సుపారీ ఇచ్చేదాకా కూడా ఈ నేరస్తులు వెళ్ళిపోయారు. స్వీడన్కి చెందిన మ్యాక్సిమిలియన్ అనే నేరస్తుడు కూడా ఆయిక్ ద్వారా ఈ ఫోన్ని తీసుకొని వేరే వారికి కూడా సేల్ చేయడం మొదలుపెట్టాడు. ఇతను స్వీడన్కి వెళ్ళి నేరస్తులందరికీ ఫోన్ అమ్మటం మొదలుపెట్టాడు. నేరస్తులను నమ్మించడానికి ఇతను తన పర్సనల్ డేటాని కూడా ఈ ఫోన్లో షేర్ చేసేవాడు. అంతేకాదు ఏనోమ్ సీఈఓ ఆఫ్కు కోసం ఎఫ్బిఐ వెతుకుతుందని, బట్ ఆఫ్కుని ఏమాత్రం ఎఫ్బిఐ కనిపెట్టలేదని మ్యాక్సిమిలియన్ అక్కడ నేరస్తులకు చెప్పాడు. దీంతో ఇతని మాటలు కూడా నమ్మి చాలామంది ఈ ఫోన్స్ తీసుకున్నారు. ఎవరికి వారు ఈ ఫోన్స్తో ఏజెన్సీస్తో ఒక ఆట ఆడుకోవచ్చని అనుకున్నారు. బట్ వారికి తెలియదు వారంతా ఆల్రెడీ ఏజెన్సీస్ ఆడుతున్న ఆటలో ప్లేయర్స్ అని. ఈ మ్యాక్సిమిలియన్కి మైక్రోసాఫ్ట్ అనే కోడ్ నేమ్ కూడా ఉంది. ఒకరోజు మైక్రోసాఫ్ట్ ఒక వ్యక్తిని చెప్పడానికి ఒక నేరస్తుడితో ఈ యాప్ ద్వారానే డీల్ మాట్లాడాడు. ఆ వ్యక్తి యొక్క లొకేషన్, టైం, ఫోటో అన్నీ మైక్రోసాఫ్ట్ ఆ నేరస్తుడికి పంపించాడు. అలాగే ఆ వ్యక్తిని చంపడానికి ఒక ప్లాన్ కూడా చెప్పాడు. ఇదంతా స్వీడన్ పోలీసుల యొక్క కళ్ళ ఎదురుగానే జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తికి సమాచారం అందించి ప్లాన్ని ఫెయిల్ చేశారు. ఇలా ఎన్నో హత్యలు జరగకుండా ఆఫీసర్స్ ఆపారు. బట్ ఇదంతా కూడా ఎక్కువ రోజులు ఉండదు. లిథువానియాలో ఎఫ్బిఐకి కోర్టు ఇచ్చిన పర్మిషన్ ముగిపోతుంది. దీంతో లీగల్ ఛాలెంజెస్ మళ్ళీ మొదలయ్యాయి. అలాగే ఈ మెసేజెస్ డేటా కూడా చాలా ఎక్కువైపోతుంది. దీంతో ఈ ఆపరేషన్ని కంప్లీట్ చేయాల్సిన టైం వచ్చేసింది. దీంతో ఎఫ్బిఐ 16 దేశాల అథారిటీస్ని కలిసి ఒక ప్లాన్ చేసింది. అదే ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ యొక్క చివరి ఘట్టం.